సింధు జలాలు ఆపేయడంతో పాకిస్తాన్ ఒకవైపు రగిలిపోతుంది, మరొక వైపు ఆవేదన చెందుతుంది, మరొక వైపు నలిగిపోతుంది, మరొక వైపు హెచ్చరికలు, మరొక వైపు ఏమొచ్చేసి బ్రతిమాలడాలు. ఇదే పాకిస్తాన్కి ఉన్నటువంటి ఆప్షన్స్. మరొక ఆప్షన్ లేదు. కానీ ఇదేం చెప్తుందంటే సింధు జలాలు అనేవి సహజంగా రావాల్సినటువంటి జలాలు. పాకిస్తాన్కి అవి రావాల్సిందే. భారత్కి ఆ జలాలు విడుదల చేయడం తప్ప మరొక మార్గం లేదు అంటూ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధు జలాల కమిషనర్ సయ్యద్ మహమ్మద్ మెహర్ అలీషా మాట్లాడుతున్నాడు. ఇతను ఏం మాట్లాడుతున్నాడంటే అంతర్జాతీయ ఒప్పంద చట్టాల్లో సస్పెన్షన్ అనే పదానికి గుర్తింపు లేదని, ఇది భారత్ సృష్టించుకున్న పదం అని ఆయన విమర్శించాడు. సస్పెన్షన్ అంటే నిలిపివేత. రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఏకపక్ష చర్యలను అడ్డుకునేలా ఈ ఒప్పందాన్ని రూపొందించారని, భారత్ దీనిని రద్దు చేయలేదని పాక్ విశ్వసిస్తుందని తెలిపారు. ఈడెవడు అసలు 1960లో మన దేశ ప్రధాని నెహ్రూ అక్కడికి వెళ్లి అప్పనంగా ఈ జలాల్ని ఇచ్చేశాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన నీటినే కాకుండా ఈ చేనాబ్, జేలం, సింధు జలాలను కూడా వాళ్ళకి అప్పచెప్పేసి వచ్చేసాడు. అసలు మన జలాలు అవి, అన్ని జలాలు మనవి. కశ్మీర్ సమస్య ఏదో పరిష్కారం చేస్తామన్నారట, సంతకం పెట్టేసి వచ్చేసాడు. అది కూడా ఏది ప్రపంచ బ్యాంక్ ని మధ్యవర్తిత్వంగా ఉంచి సంతకాలు జరిగాయి. ఇంకా ఏ దేశానికి సంబంధం లేదు. పైగా ప్రపంచ బ్యాంకు మొన్నే చెప్పేసింది, 2025లో ఎప్పుడైతే మనకి ఆపరేషన్ సింధూర్ జరిగిందో, ఈ సింధు జలాలు ఆపేసామో అప్పుడే చెప్పేసింది దీనికి ఆ యొక్క జల ఒప్పందానికి ఎటువంటి సంబంధం లేదు, అది కేవలం భారత్కి మాత్రమే సంబంధం ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా భారత్కి హక్కు ఉంటుంది, భారత్ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు అని చెప్పేశారు. ఇంక దాని గురించి డిస్కషన్ లేదు. ఇక మూడో దేశం, ఏ దేశం కూడా ఇందులో తలదూర్చడానికి లేదు. ఏ అమెరికా కావచ్చు, లేదా చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇంక ఏ దేశం కూడా ఇందులో తలదూర్చడానికి లేదు. అందుకే పాకిస్తాన్కి ఇప్పుడు ఈ విషయం గురించి ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు రేపు రాబోయేది వేసవి, ఈ వింటర్ అయిపోతుంది, వేసవి ఖరీఫ్ పంట కావాలి. ఈ ఖరీఫ్ పంట కోసం కనుక నీరు ఇవ్వకపోతే అక్కడ రైతులు వీళ్ళ మీద విపరీతంగా దాడులు చేస్తారు. ఇప్పటికే చెరకు పంట, మిగతా వ్యవసాయం అంతా కూడా నాశనం అయిపోతుంది. అక్కడ ఒకవైపు కరువు, మరొక వైపు అతివృష్టి, అంటే అనావృష్టి లేదంటే అతివృష్టి. పైగా ఇప్పుడు భారత్ ఏం చేస్తుంది, వీళ్ళకి నీళ్లు ఒక్క చుక్క నీరు ఇవ్వకూడదని హర్యానాకి, పంజాబ్కి, ఇంకా అవసరమైతే ఉత్తరప్రదేశ్కి అయినా ఇస్తామని చెప్పి ఇక్కడ డ్యాములు నిర్మిస్తుంది. దానివల్ల మనకేమొచ్చేసి పవర్, వాటర్ రెండు మిగులుతాయి. మన వాటర్ వాడికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఈ యుద్ధం ఏదైతే వచ్చిందో కేవలం వాళ్ళ మీద కోపంతో చేసినా ఈరోజు అన్ని ప్రయోజనాలు భారత్కి ఉన్నాయి. పైగా అన్ని హక్కులు కూడా భారత్కి ఉన్నాయి. ఆ విషయం పాకిస్తాన్కి తెలుసు. కాకపోతే మేము కూడా సింధు జలాల కోసం పోరాడుతున్నాం, భారత్ని తిడుతున్నాం, బ్రతిమలాడుతున్నాం, దెబ్బలాడుతున్నాం, భారత్పై దాడి చేయడానికి కూడా సిద్ధమే అనే విధంగా ఇప్పుడేమొచ్చేసి పాకిస్తాన్ ప్రజల ముందు వీళ్ళు కొంచెం షోయింగ్ చేయడానికి ఇలాంటి వార్నింగ్లు ఇస్తూ ఉంటారు.